గణపతయే నమః. ఈ రోజున 22వ తారీఖు సోమవారము. దీనిని ఇందువారము అంటూ ఉంటారు సంస్కృతంలో. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం ఈ రోజున సాయంకాలం 5:46 సూర్యాస్తమయం అవుతుంది. తిథి పుష్య శుద్ధ ద్వాదశి రాత్రి 8:51 వరకు ఉంది. తదుపరి త్రయోదశి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం అయింది. మృగశిర నక్షత్రం తెల్లవారుజామున అంటే అర్థము ఈ రోజంతా ఉంది. తెల్లవారితే 23 అనగా మరునాడు తెల్లవారుజామున 5:50 వరకు ఉంది. తదుపరి ఆర్ద్ర నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా యోగము బ్రహ్మయోగం ఈ రోజున అది ఉదయం 10:35 వరకు ఉంది. తదుపరి ఐంద్ర యోగం ప్రవేశిస్తుంది. అదేవిధంగా కరణము భవకరణము ఉదయం 9:05 వరకు ఉంది. తదుపరి కౌరవకరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంది. యమగండం కూడా ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉన్నది. అదేవిధంగా దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు దుర్ముహూర్తం ఉంది. పునః అంటే మరలా కూడా సాయంకాలం 2:46 నుంచి 3:34 వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉన్నది. అదేవిధంగా వర్జము ఉదయం 11:09 నుంచి 12:45 వరకు వర్జం ఉన్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 8:53 నుంచి 10:30 వరకు కూడా అమృత ఘడియలు అనేవి ఉన్నాయి. కనుక ఈ రోజున ఈ విధంగా ఈ సమయాన్ని గమనించి ఏదైతే శుభ సమయము అంటే ఇవన్నీ వదిలిపెట్టక మిగతాది శుభ సమయం. ఈ శుభ సమయాన్ని గమనించుకుని ఏ పనులు ప్రారంభించగల శుభాన్ని పొందుతారు. శుభం భూయాత్.